అందరికీ నమస్కారం. శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం చెప్పచ్చు కదా. అంటే నువ్వు మధ్యలో బ్రేక్ ఇచ్చావని చెప్పాను మిత్రమా. నేను బ్రేక్ ఇవ్వటం లేదండి, గుటక మింగుతున్నాను. ఎందుకంటే వాకింగ్ చేసి కొంచెం గింత ఉండిపోయింది. ఇక్కడ మాకు వాటర్ కూడా ఉండదు కదా, అందువల్ల కొంచెం గ్యాప్ ఇచ్చా. ఈ గ్యాప్ మనోడు అందుకుంటాడు కాబట్టి నేను అట్లా గ్యాప్ ఇచ్చా. అందుకుంటాడా లేడని అందుకున్నాడు. కాకపోతే ఈరోజు మాత్రం మేము ఒక విషయం గురించి చర్చించుకోబోతున్నాం. ఆ విషయం ఏంటంటే మ్యాచెస్ గురించి. ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి. కాదు ఈరోజు చర్చించుకున్నట్టు అంటే ప్రొడక్షన్ చేసేంత పోటుగాళ్ళు మేము కాదు. కానీ సహజంగా శ్రీనివాస్కి ఆ నాలెడ్జ్ ఎక్కువ, నేను కూడా కొద్దిగా తెలుసుకొని సో రాను నాకు నేనే చెప్పడానికి కూడా శిక్షణ పొందుతున్నాను మనవాడి దగ్గర. అయితే మీ రోజు మాట్లాడుకునే మ్యాచ్ గురించి అయితే మనం ఖచ్చితంగా చెన్నై తర్వాత బెంగళూరు, ఈ రెండు జట్లు సామాన్యమైన జట్లు కాదు, ఆషామాషి జట్లు అంతకన్నా కాదు. సూపర్ జట్లు. ఎందుకంటే ఒక జట్లో కోహ్లీ ఉన్నాడు, మరొక జట్లో ధోని ఉన్నాడు. ఎందుకంటే గురు శిష్యులు లాంటి వాళ్ళిద్దరు. ఎందుకంటే దాని గురించి నాకన్నా శ్రీనివాస్ బాగా తెలుసు కాబట్టి మిస్టర్ శ్రీనివాస్. ఓకే, ఇప్పుడు మనం టాస్ చేద్దాము. టాస్ చేసిన తర్వాత ఏ జట్టు తర్వాత మాట్లాడతాం. బలాబలా టాస్ ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న పోయిందిగా. ఇప్పుడు తెచ్చాను మళ్ళీ ఏదో తెచ్చాను మిత్రం. ఎందుకు ఆయన చూపించకూడదు, చూపించాలి. అంటే టాస్ అంటే ముందే మీరు జట్లు ఎంచేసుకున్నారు అనుకుంటే ఎట్లా? ఏమండి ఇది మీకు ఐడియా ఉందా? మూత అంటే ఏదో డబ్బా మీద మూత, అది అసలు ఏమాత్రం ఐడియా లేదండి. టాస్ పైకి వేస్తే ఇసుకలో పడితే కనపడదని తెలియదా? మాకు తెలియలేదు, వాడికి తెలియలేదు, పోగొట్టాడు మొత్తానికి. సరే టాస్ వేసుకోమ్మా. నీదెట్టు చెప్పు. నాది ఎప్పుడు కూడా పైనే ఉంటుంది అనమాట. ఓకే, నీకు ఎప్పుడు లోపలే కావాలిగా. ఓకే. సరిపడ గోడు పడిందండి. మరొకసారి వేస్తున్నాడు, మళ్ళీ గోడు పడిందండి. అంటే ఇక్కడ చెట్టు ఉన్న కారణంగా అది నిలబడుతుంది అనమాట. ఓకే, చూసారా, మనమే గెలిచాం. ఓకే, కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్. ఓకే, మీరు ఇప్పుడు టాస్ గెలిచారు. ఏ జట్టును ఎంపిక చేసుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆ జట్టులో ఎవరున్నారు, ఈ జట్టులో ఎవరున్నారు, ఆ పక్కన ఎవరున్నారు, ఈ పక్కన ఎవరున్నారు, రాజా పాట ఉంది సార్, ఆ పక్కన ఉంటావా, అట్లాగే ఆ పక్కన ఎవరున్నారు, ఈ పక్కన ఎవరున్నారు, రెండు ఈడే చెప్పాలి. నాకు తెలుసుకోవాలి కదా. అందుకు చెన్నై జట్టులో ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్. అంటే మొన్న జరిగిన జట్టు సేమ్ ఒకటి అర మార్పులు ఉంటాయి కానీ మెయిన్ జట్టుని ఎవరు మార్చరు. సచిన్ రవీంద్ర మొన్న బాగానే ఆడాడు. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, ధోని, రుతురాజ్ దుబే అందరూ బాగానే ఆడారు. అటు జట్టు ఇటు జట్టు వచ్చేసి చెన్నై జట్టు గురించి చెప్పా. ఇప్పుడు ఆర్సీబీ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వీర విహారం చేశాడు కదా. లివింగ్స్టన్ ఇదంతా ఉండారు జట్టు. అది దాన్ని బట్టి నువ్వు ఏ జట్టును నువ్వు ఎంపిక చేసుకో, దాని తప్పేం లేదు. అది నీ ఒపీనియన్. అది ఇద్దరు ఆటగాళ్ళు మన ఆటగాళ్ళే. ఇప్పుడు ఈ జట్టుకి వెళ్ళాలంటే ఇప్పుడు కష్టంగా ఉందండి. అంటే ఒక జాంకాయని రెండు ముక్కలు చేసి ఈ ముక్క వాడికి ఈ ముక్క నాకు నెట్ అంటాం. రెండు జట్లు ఇవన్నీ వద్దమ్మా. నువ్వు టాస్ గెలిచావు, నీకు ఏ జట్టు కావాలో కోరుకోవు. ఇవన్నీ ఎందుకు మాటలు ఎందుకు? కడుపులో కలుక్కోమంటుందండి. ఎందుకంటే ఏ జట్టును కోరుకోవాలి తెలియట్లేదు. ఎందుకంటే రెండు సమర్థమైన జట్లే. ఈ జట్టు కోరుకుందాం, ఆ జట్టును కోరుకుందాం అంటే ఇది కొంచెం క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నేను మాత్రం ఈసారికి చెన్నై కోరుకుంటున్నాను. బతికించావు మిత్రమా. కంగ్రాచులేషన్ బాలశంకర్. ఎందుకంటే నేను ఆర్సీబీ రావాలి అని కోరుకుంటున్నాను. ఆర్సీబీ ఎందుకంటే నేను వేసిన షర్ట్ అలాంటిది. గమనించలేదు, గమనించలేదండి. ఆర్సీబీ రావాలనే ఈ జట్టు ఇది వేసుకున్నా, ఈ టీ షర్ట్ వేసుకున్నా. అట్టాగే నువ్వు టాస్ గెలిచావు, అబ్బా మన చేతిలో ఛాయిస్ పోయిందిరా బాబు అనుకుంటున్నా. కానీ నువ్వు ఓకే, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. ఎట్టి బస్సులో మ్యాచ్ ఓడిపోతున్నావు, పర్లేదు. ఎందుకంటే జరిగే చెన్నైలో అండి. ఎందుకంటే పసుపు మయం అంటే ఏంటో లాస్ట్ టైం మనోడు చెప్పాడు కదా, పసుపు మయం అని చెప్పి. కాకపోతే ఏంటంటే అది మింగలేక బయట కక్కుతున్నాడు, అంతకన్నా మరేం లేదు. యాక్చువల్గా ఈడు కూడా మనసులో అడుగురంటాడు. అంటే షర్ట్ వేసుకొచ్చావు అనుకున్నాను, అది నీకు ఇచ్చేద్దామని. సేమ్ అంతే ఉంటుంది, కరెక్ట్, అంతే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు బాగా గమనించారండి, ఈసారి మాత్రం జట్లు వచ్చేసి ఏంటంటే విరాట్ కోహ్లీ లాస్ట్ టైం బాగా సక్సెస్ అయ్యాడు. సో నెక్స్ట్ సేమ్ అలాగే సక్సెస్ అవ్వాలి, జట్టు కూడా సూపర్ డూపర్గా ఆడాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనం గెలిచాం కాబట్టి సరే ఈసారి కూడా మనోడు గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కాకపోతే చెన్నై తక్కువ అంచనా మాకండి. ఎందుకంటే చెన్నై చెలరేగిపోయింది. ఎందుకు చెలరేగిపోయింది అంటే, కానీ మిత్రమా నీకు సంగతి తెలుసా? చెప్పు. నీకు ఫస్ట్ వాటం ఇచ్చిన జట్టు చెన్నై జట్టు. అప్పుడు నేను చెన్నైని సపోర్ట్ చేశాను. కాబట్టి నీవు నీ జట్టు కూడా గెలవాలని నేను కోరుకున్నాను, మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే
చెన్నైలో ధోని ఉన్నాడు, అవును. రుతురాజ్ ఆహా, గైక్వాడ్ ఇక్కడ ఉన్నాడు, ఒక విషయం. మళ్ళీ స్పిన్నర్స్ ఉన్నారు, ఓన్ స్టేడియం, ఓన్ స్టేడియం సపోర్టింగ్ ఎక్కువగా ఉండిద్ది. ఎక్కువ ఉంటుంది. అవును. అందుకని ఈ జట్టు కూడా గెలవాలని కోరుకుంటున్నాను. ఉమ్. కాకపోతే నాకు ఆర్సీబీ వచ్చింది కాబట్టి నేను ఆర్సీబీని ఇప్పుడు సపోర్ట్ చేస్తాను. Yes. అందుకని నేను ఆర్సీబీ గెలవాలనే కోరుకుంటాను. అది చెన్నై ఓడిపోవాలని మీరు అనుకోవచ్చు విరాట్ కోహ్లీ టాప్ సాటి రెండు మేట ఆడగాడు కదా, మీ ఆ జట్టు కోరుకోవచ్చు కదా, శంకర్ గారు మీరు ఎందుకు ఈ జట్టు కోరుకున్నారు మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అండి, మనం ఓన్ టీంలో అంటే ఎక్కడైతే ఓమ్ గ్రౌండ్లో జరుగుతుందో అక్కడ ఏమవుతుందంటే బలం ఎక్కువ ఉంటుంది. సరే అన్ని జట్లు బలం ఉన్న చోట అంతా కూడా గెలుస్తారనుకుంటే అది పొరపాటే, గెలవకపోవచ్చు. కానీ ఏంటంటే ఆటగాళ్ళకు వచ్చేది ఏంటంటే కొంత సొంత ఇళ్ళు అన్న ఆలోచన ఒకటి ఉంటుంది కదా, ఆయా సందర్భాన్ని బట్టి ఎందుకంటే బాగా ఆడుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటారు. కాకపోతే చెన్నైలో జరుగుతుంది కాబట్టి చెన్నైలో సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఆషామాసి సపోర్ట్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఎటు చూసినా సరే ఓన్లీ పసుపు ఉంటుంది, ఒక జట్టు అంతా రెడ్ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం 100% చెన్నైకి మరొక ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఓటమెరిగినటువంటి వీరాధి వీరులైనటువంటి ఆటగాళ్ళు ఉన్నటువంటి చెన్నై జట్టు. ఓకే. ఎస్. రాయల్ ఛాలెంజ్ బెంగళూరులో ఆటగాళ్ళు ఫిల్ సాల్ట్, కోహ్లీ, దేవదత్ పడికల్ పెద్దగా చెప్పిన వినిపించలేదు. దేవదత్ పడికల్, రజత్ పతిదార్, లివింగ్స్టన్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా. చూసా ఒక సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ తిప్పేశాడు నా కోల్కతా. కృణాల్ పాండ్యా, రచిన్ రవీంద్ర కాదు, రజత్ పతిదార్, సుయాష్ శర్మ, జాష్ హేజ్ల్వుడ్ అండ్ జాష్ ఇంగ్లీష్. వీళ్ళు ఆర్సీబీ జట్లో ఉన్నారు. చెన్నై జట్లో ఎంఎస్డి ఆల్వేస్ తలా. అసలు లాస్ట్ టైం ఎంఎస్ ధోని కోసం జనమంతా ఇప్పుడు ఉంటారు. విషయం కూడా చెప్తున్నా, చెన్నై జట్లో ఎప్పుడైతే మాత్రం మా ధోని ఆడతాడో అంటే మా ధోని వచ్చి గ్రౌండ్ లో ఆడేంతసేపు జనాలు ఉంటారండి. నీకో సంగతి తెలుసా మిత్రం, నీకో సంగతి తెలుసా, మన ఏమైంది అనుకున్న మ్యాచ్ ముంబై చెన్నై మ్యాచ్ జరుగుతుంది స్టేడియంలో. అక్కడ అవతల జట్టు ఒక వికెట్ పడింది, చెన్నై జట్టు వికెట్ పడింది. ధోని గ్రౌండ్ లోకి వెళ్ళబోతున్నాడు. అక్కడ స్టాప్ వచ్చి ఆపారు కాసేపు. ఆపంగానే ఇది 4 లైన్ కాడ ఆపితే ధోని కాసేపు నుంచున్నాడు. తర్వాత వాళ్ళు కొంచెం యువతలో రాగానే అక్కడ అంపైర్ డిసిజన్ పెండింగ్ పడింది, అంపైర్ డిసిజన్ అవుట్ అని పడింది. ఇక అవుట్ వస్తున్నాడు ఇతను ధోని. ఆ 4 లైన్ దాటాడు శంకర్. ఒక్కసారి స్టేడియం హోరెత్తిపోయింది, మామూలుగా కాదు. ఆ దెబ్బకి అటు పక్క కూర్చున్న ముంబై ఓనరు నీతా అంబానీ గారు చెవులు మూసుకున్నారు ఆ సౌండ్కి, ఆ రీసౌండ్కి. అది ఆల్వేస్ ధోనిమయం, సహజం అది. ఎందుకంటే ఇండియాకి కపిల్ దేవ్ తర్వాత వరల్డ్ కప్ అందించిన వ్యక్తి సో మనకు వచ్చేసి ధోని గారు. ఎందుకంటే ఆయన చాలా కూల్ పర్సన్. ఎంత కూల్గా ఉంటాడంటే ఆ వైల్డ్ ఫైర్ అనేది సీన్ చెప్తున్నారు, వైల్డ్ ఫైర్ అనేది లోపల ఉంటుంది కానీ బయటకు కనిపించదు. బయటకు కనిపించకుండానే ఆల్మోస్ట్ దాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో ఆ సంగతి ఉపయోగించుకుంటాడు. అట్లాగే లాస్ట్ టైం అసలు మ్యాచ్ వరల్డ్ కప్ గెలిచిన సంగతి కూడా మనకు తెలియకుండా అట్లా సైలెంట్గా వెళ్ళిపోయింది. టెన్షన్ అసలు ఏమీ లేదు, మ్యాచ్ సింపుల్గా వెళ్ళిపోయింది. నీకు సంగతి తెలుసా మిత్రమా, నువ్వు ధోనియే అంటున్నావు, ఇటు పక్క కోహ్లీ కూడా వైల్డ్ ఫైర్ అని అర్థమైందా? కోహ్లీ అని తక్కువ అనుకున్నారు, వైల్డ్ ఫైర్లకే వైల్డ్ ఫైర్. ఓకే. చెన్నై జట్టు రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, దీపక్ హుడా, శ్యామ్ కరణ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఇల్లీస్ అండ్ ఖలీల్ అహ్మద్. జట్టు కూడా బాగానే ఉంది. ఓకే. కానీ నాకెందుకో చెన్నై జట్టు మీద ఆర్సీబీ జట్టే కొంచెం బాగుంటుంది, పటిష్టంగా ఉందని నేను అనుకుంటున్నాను. కానీ గెలవబోయేది కూడా ఆర్సీబీని. సరే చూద్దాం. అంటే ఆర్సీబీ అనుకుంటున్నాడా, నేను మాత్రం 100% చెన్నై గెలిచిందని మరొకసారి అనుకుంటున్నాను. మీ ధోని ఎంత సైలెంట్, మా కోహ్లీ అంత వైలెంట్ అంటే సైలెంట్ గా ఉన్న వాళ్ళు చాలా డేంజర్. వైలెంట్ గా ఏంటంటే ఒక టైంలో ఎక్కడ దాకా మన వరల్డ్ కప్ లో కూడా చూస్తాం కదా, కరెక్ట్ గా కోహ్లీ బాగా ఆడతాడు అనుకున్న టైంలో నిరాశపరిచాడు. కానీ ఎక్స్పెక్టేషన్ లేని సందర్భాల్లో మాత్రం వీరవిహారం చేశాడు. సో ఈ రోజు కూడా ఏంటంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏమవుతుందంటే నేను మ్యాక్సిమం స్కోర్ చేయాలనుకుంటాం, ఎందుకంటే ఆట చూడాలి. ఎందుకంటే దాదాపు ఈ రోజు కనుక మనకి ఇట్టి పరిస్థితుల్లో ఒక 500 స్కోర్ వస్తే ఓవరాల్గా చాలా బాగుంటుంది, చూస్తాను కూడా చాలా క్యూట్ కాదు. ఎందుకంటే ఒక పక్క వాళ్ళు 250 మిత్రమా అక్కడ జరిగేది చెన్నైలో 500 స్కోర్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయవా మిత్రమా? 400 300 స్కోర్ వచ్చినా గొప్పే మిత్రమా? కాదండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మాత్రం బ్యాటింగ్ మామూలుగా ఉండదు. ఎందుకంటే ధోని వచ్చేసి 3వ ప్లేస్లోనో 4వ ప్లేస్లో రాబోతున్నాడు. ఖచ్చితంగా ధోని వచ్చేట మాత్రం, ఎందుకంటే ఆయన తెలుసు కదా, హెలికాప్టర్ మన ఆకాశం కనిపించదు, సేమ్ ఆకాశంలో హెలికాప్టర్ కనిపిస్తుంది, ధోని తల మీద హెలికాప్టర్
ఏమంటారు పెనల్స్ కదా, అది తిరుగుతుంటుంది కదండి, ఆ రెక్కలు కనిపిస్తాయి అనమాట. అంటే ఇట్లా కొడుతూ ఉంటే తిరుగుతూ ఉంటుంది బ్యాట్ అనమాట. ఆ రేంజ్లో ఈ రోజు ఆడబోతున్నాడు మనోడు. మరి ఇక రేపటి రోజు మనం ఆ మ్యాచ్ ఎవరు గెలిచారు ఏంటనేది ఓకే నువ్వు ఓకే నీకు కాన్ఫిడెన్స్ ఉంటావు ఓకే. ఇక్కడ ఉత్తర ఉంది ఎవరు అంటే మనోడు ఎవరు కొట్టాడంటే లాస్ట్ టైం చెన్నై గెలిచాడు కదా, ఆ గెలిచిన ఆనందంలో ఈ రోజు చెన్నైకి నాకు వచ్చినప్పుడు మనోడు అదే చెన్నై ఇచ్చినట్టయితే అసలు వీర విహారం చేసేవాడు మామూలు కాదు. కాదు మిత్రమా, కాకపోతే ఏంటంటే మనం గెలిచే జట్టును ఎంచుకోవాలి కదా, గెలిచే జట్టు అని కాదు ఏదైనా కావచ్చు, కానీ 100% చెన్నై గెలవడానికి చాలా హోప్ ఉంది ఈ రోజు. లేదు మ్యాచ్ గెలవడానికి చాలా hope ఉంది. ఆర్సీబీ గెలవడానికి చాలా హోప్ ఉంది. ఆర్సీబీలో హార్డ్ హిట్టర్స్ ఉన్నారు అండ్ మన వైల్డ్ ప్లేయర్ ఎంత హార్డ్ హిట్టర్స్ కోహ్లీ ఉన్నా ఉన్నాడు. సరే వాళ్ళని కట్టడ చేసే బౌలింగ్ చెన్నై చేతుల్లో ఉంది, అది ఇప్పుడు మర్చిపోతున్నాడు. నీకు సంగతి తెలియదు మిత్రమా, మొన్న చెప్పరాజా? కేకేఆర్ లాంటి జట్టునే ఆ, అలా వెళ్తున్న మ్యాచ్ ని అలా 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 వెళ్తున్న మ్యాచ్ ని ఒక్క పట్టుకొని ఒక గుంజితే దెబ్బకి నేలబడింది. అనుకున్నా. అలాంటి బౌలర్ ఉన్నాడు మిత్రమా. అలా అలా ఆర్సీబీలో కూడా ఉన్నారు, చూపిస్తారు. వైల్డ్ ఫైర్ ఏంటంటే రేపు చూపిస్తారు రెడ్ ఎల్లో డట్టి ఫిల్ అయిపోయింది. రెడ్ ఎల్లో డట్టి ఫెల్లో కాదండి, విజయానికి మూలం ఎల్లో. ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది పసుపు పోస్తారు, లేదా ఒక గుళ్ళోకి వెళ్తాం పసుపు ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా పసుపే కదండి. కాబట్టి విజయానికి మూలం ఒక రకంగా తెలుసో లేదు మీకు, చెన్నైలో చాలా మంది ఏం చేస్తారంటే మహిళలు అయితే మాత్రం పొద్దున్నే ముఖం కడుకున్న తర్వాత వాటి పసుపు పోసుకునే అలవాటు, అందుకనే పసుపు మయం చేస్తుంటారు. అంతే పసుపు కోసమే అక్కడ ఉంది. కాబట్టి ఏంటంటే పసుపు మయం ఈరోజు అంటే విజయం. ఎట్టి పరిస్థితుల్లో రెడ్ ఉంటుంది పసుపు ఉంటుంది, కానీ రెడ్ అని మనం చిన్న చుక్క పెట్టుకుంటామని తప్పించి మొహం అంతా పూసుకోగా. నీకు సంగతి తెలుసు మిత్రమా, నువ్వు పసుపు ఇంత పూసుకున్నా చాలు, ఉమ్. ఒక్క రెడ్ చుక్క ఇంత ఉంటే చాలు మిత్రమా, నీ పసుపునంతా అమాంతం మింగేసిద్ది. అందుకే అర్థం చేసుకో, అందుకని రెడ్ అంటే ఇప్పుడు వైల్డ్ ఫైర్. అంటే మనం చెప్పేది కోహ్లీ కోహ్లీ ఆడన్నాడు, అదే నువ్వు చెప్తున్నా. ధోని ఉన్నాడని అంటున్నావు, కోహ్లీ ఉన్నాడు. ఇక రచ్చ రంబోల అందుట్లో ఈసారి ఆ కప్పు మన నమ్మదే. కప్పు మాత్రం మరొకసారి చెన్నై ముద్దాడబోతుంది. అంటే ముద్దాడుతుందని చెప్పట్లేదు, ముద్దాడబోతుంది 100%. ఎందుకంటే దాదాపుగా మనకి ధోని వచ్చేసి ఏంటంటే బహుశా లాస్ట్ సిరీస్ ఆడుతున్నాడు అని నేను అనుకుంటున్నాను. అంటే ఉంటే కంటిన్యూ ఉండొచ్చు, అవ్వచ్చు. చివరి సిరీస్ ఆడుతున్నాడు కాబట్టి 100% ఆయనకి ఏంటంటే ఘనమైన వీడ్కోలు పలకాలని జట్టంతా కూడా కోరుకోవడం సహజం, అది నేను కూడా కోరుకుంటున్నాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ మాత్రం చాలా టఫ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా గురు శిష్యులు లాంటి వాళ్ళు, సమూర్జీలే. కానీ తక్కువ అంచడానికి లేదు. కానీ చెన్నై మీద ఒక 10% 20% ఆర్సీబీ బ్యాటింగ్ చాలా బాగుందని నేను ఊహించుకున్నాను, చెప్తున్నాను. కానీ కొన్ని జట్లు అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని పిచ్ల మీద అట్లా ఉండొచ్చేమో, కానీ చెన్నై పిచ్ మాత్రం పూర్తిగా దాసోహం అనేది ఎవరికయ్యా అంటే చెన్నై వాళ్ళకి, అది కూడా హోమ్ గ్రౌండ్ కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఓడినటువంటి అంత లేదు. సహజంగా మన బెంగళూరు జట్టు ఎందుకు వాళ్ళ సొంత జట్టులోనే అంటే సొంత గ్రౌండ్లోనే ఓడిపోతూ ఉంటారు, మనోడు తెలుసు. కానీ జీర్ణించుకోలేకపోతున్నాడు, అయినప్పటికీ బయటకు వచ్చాం కాబట్టి కొడతాం అనుకుంటున్నాడు, కొట్టాలని కోరుకుంటున్నారు. ఏంటి కూడా ఈసారి కొడతాం మిత్రమా, ఈసారి కొట్టబోతున్నాం. ఫస్ట్ ఈ రోజు చెన్నైని మీరు ఎదుర్కోండి, తర్వాత చూద్దాం. ఎందుకంటే చెన్నైని ఎదుర్కోవాలంటే అంత ఆషామాషి కాదు, ఎంతో ఉండాలన్నమాట. అప్పుడు గెలవడం చేయాల్సి ఉండదు. మన విరాట్ కోహ్లీ విజృంభణ ఈ రోజు చూడబోతున్నాం మనం. సరే, కానీ అంత ఆశపడ మాకు అంటే హోప్ పెట్టుకోవద్దు. ఇప్పుడు నేనైనా కానీ ధోని మీద హోప్ పెట్టుకోవట్లా, అంటే హోప్ పెట్టుకోకండి. చిన్న కుర్రాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చే కుర్రాళ్ళు, వాళ్ళ మీద హోప్ పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యే అవకాశం, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆడాలని కోరుకుంటారు. కానీ సీనియర్లు ఏం చేస్తున్నారండి ఈ మధ్యకాలంలో మీరు బాగా గమనించాలి, సీనియర్లు జూనియర్లకు చక్కని అవకాశాలు ఇస్తున్నారు. ఈ విషయం మాత్రం నేను 100% అంగీకరిస్తున్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తేనే వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యం బయటకు వస్తుంటుంది. ఎందుకంటే అందరూ అన్ని దేశాలకు సంబంధించిన ఆటగాళ్ళు ఉంటారు కాబట్టి, ఆటగాళ్లతో ఆడతారు కాబట్టి చిన్న వాళ్ళంతా కూడా కొంచెం అనుభవం వచ్చిందని చెప్పి, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి కొత్త వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తుంటారు. సో నెక్స్ట్ వెళ్ళిపోయే కొద్దికి తర్వాత సీనియర్లు ఎక్కువ వస్తూ ఉంటారు అనమాట. అందుకని ఏంటంటే మనం చెన్నై గెలిస్తే దాన్ని హోప్ పెట్టుకోవడానికి మెయిన్ కారణం కూడా ఇదే అనమాట. మీరందరూ క్రికెట్ చూడండి, ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్ అవ్వండి, అంతే తప్పనిచ్చి బెట్టింగ్ల జోలికి దయచేసి వెళ్ళవద్దని మా మనవి. ఓయ్ బుడంకాయలు అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. అంటే మీరంతా బుడంకాయలు కాదు, బుడంకాయలు చెప్తున్నాను. నాన్న మీరు చక్కగా చదువుకుంటారు బాబు, బాగా చదువుకోండి. ఆడపిల్లలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, బాగా చక్కగా చదువుకోండి. తల్లిదండ్రుల మాటల్ని అవాయిడ్ చేసి బయటికి వెళ్ళమా. తల్లిదండ్రుల మాటకి విలువ ఇవ్వండి. వాళ్ళు చెప్పిన మాటకి పూర్తిగా కాకపోయినా సరే మీ మనసులో ఏదైనా ఉంటే ఆ బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళతో పాటు మీరు షేర్ చేసుకోండి. మీ మనసులో ఏదైనా కష్టం ఉంటే తల్లిదండ్రులకు చెప్పండి, ఖచ్చితంగా తీర్చే అవకాశం ఉంటుంది. అంతే తప్పించి మీరు సొంత నిర్ణయాలు తీసుకొని జీవితాలు పాడు చేసుకొని తల్లిదండ్రుల కంట కన్నీరు పెట్టించడం బిడ్డలకి మంచిది కాదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో శ్రీని చెప్పినట్టుగానే బెట్టింగ్ షోలకు వెళ్ళమాకండి, ఎందుకంటే కాపురాలు కుప్పకూలిపోతూ ఉంటాయి. సో తప్పకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో మన చెన్నై మ్యాచ్ గెలవబోతున్నాం. చెన్నై మ్యాచ్ గెలిచిన తర్వాత మరి మన శ్రీనివాస్ గారు మరొకసారి డిబేట్ చేద్దాం. ఏమండి శ్రీనివాస్ గారు, సో విష్ ఆల్ ది బెస్ట్. పరిస్థితుల్లో మా జట్టు గెలవాలని నువ్వు కోరుకో.